నేను ఒక వీడియో చేశానండి. సో ఆ వీడియో మనం చూసినట్టుగానే అదే విధంగా పూజ ముగించుకొని ఇక నైవేద్యాలు ఇప్పుడు మనం ఎలా అరేంజ్ చేసుకోవాలో మీకు నేను చెప్తున్నానండి. అలాగే అమ్మవారిని చక్కగా పసుపు కుంకుమ గంధ అక్షతలతో ఈ విధంగా మనం పూజ ముగించుకున్నాక అప్పుడు నైవేద్యంగా ఇవన్నీ కూడా మనం చెప్పుకున్న పదార్థాలు మన ఇంట్లో సెపరేట్గా ఒక నైవేద్యంగా పెట్టుకోవాలండి. ఇక చాకలికి ఇచ్చే వాటిని చక్కగా ఏదైనా ఒక పెద్ద అరిటాకులో కానీ, లేదంటే ఏదైనా ఒక మంచి విస్తరాకులో కానీ, లేదంటే ఏదైనా ఒక పెద్ద పేపర్ ప్లేట్స్లో కానీ వాటిని ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఆ విస్తరాకులో లేదా అరిటాకు కానీ మీకు ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు చాకలికి ఇచ్చే ఏదైతే ఆకు ఉంటుంది కదా దానిలో మనం పూర్ణం బూరెలు ఒక 4, తర్వాత గారెలు ఒక 4, దాని తర్వాత ఇంకా ఉడికించిన పెసరపప్పు ఒక కప్పు నిండా, అలాగే పెరుగు కూడా శుభ్రంగా ఒక కప్పు నిండా. అంటే శుభ్రంగా చేసే పని ఏంటంటే 100%